రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీలో ఉంటూ గత ఎన్నికల్లో పార్టీకి సేవలు అందించిన నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ ఎక్కేస్తున్నారు. వైసీపీకి ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య అనూహ్య రీతిలో జగన్ కు షాక్ ఇచ్చి టీడీపీలో చేరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం మళ్లీ కోలుకోలేని విధంగా జగన్ చేశారని రామచంద్రయ్య ఆరోపించారు. ప్రజల చర్మం వలిచి పన్నులు కట్టిస్తే తప్ప జగన్ చేసిన అప్పులు తీరవని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి జగన్ కు చెప్పినా వినే పరిస్థితి లేరని అన్నారు. తనలాగే చాలా మంది వైసీపీలో ఉన్నారని, సమయం చూసుకొని బయటకు వస్తారని రామచంద్రయ్య తెలిపారు. పదవుల కంటే సమాజమే ముఖ్యమని తెలుగుదేశం పార్టీలో చేరాలని వచ్చినట్లు ఆయన తెలిపారు. మీరు ఇది చాలా ఎగ్జాగరేషన్గా అనుకోకండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం, చరిత్రాత్మకంగా అవసరమైంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రేపు ఏప్రిల్ నుంచి 12 లక్షల కోట్ల అప్పు కట్టాల. ఆదాయం లేదు రాష్ట్రానికి, భూములు విలువలు లేవు. కోకాపేట మాదిరిగా 1,40,00,000 మీద ప్రతి ఒక్కరి చర్మం ఒలచబడుతుంది. పన్నులు వసూలు చేస్తే కానీ డబ్బులు రావు. మరి ఎట్లా చేస్తారో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. నేను చూసిన ఆయనతో సహవాసం చేసి చూసిన ఆ కెపాసిటీ ఆయనకు ఉంది. కాబట్టి అటువంటి కెపాసిటీ ఉండే వ్యక్తి రావాల్సిన అవసరం చాలా ఉంది. అంతేగాని అతన్ని ఎక్కువగా నేను పొగట్టంలే. మరోవైపు మాజీ మంత్రి దాడి వీరభద్రారావు, ఆయన తనయుడు రత్నాకర్తో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వీరభద్రారావు ఈ రోజే టీడీపీలో చేరారు. వీరితో పాటు వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహిత బంధువు బావ అయిన ద్వారకానాథ్ రెడ్డి కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీలో టికెట్లు రాని మరికొందరు కూడా త్వరలోనే సైకిల్ ఎక్కబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఇది వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బందికరంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరాచకమైనటువంటి పాలన, అటువంటి నియంత్రితమైనటువంటి పాలన ఏనాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు, కని విని ఎరగలేనటువంటిది. అటువంటి పరిపాలన మనం తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది. ఏమాత్రం మనం కన్నురెప్ప కూడా వేయకుండా మనం పని చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ 25 సీట్లలో కూడా ఎన్ని వస్తాయో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి తీసుకురావాలి. కాబట్టే దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని దశాబ్దాల పాటు శాసించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కావాలని తప్పుడు కేసులు పెట్టి వారు హింసించారు. ఆ ఫలితాన్ని వారు అనుభవిస్తారని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. అది మామూలు చేసేది కాదు. ఒక మంచి మనిషిని, ఒక పెద్ద మనిషిని, ఒక నిజాయితీ అయినటువంటి మనిషిని, ఎందుకంటే వారితో నేను ముందు నుంచి నా గురువు గారు, వారిని నేను చూశాను, అంటి పెట్టుకొని చూసాం. నేను రామచంద్రయ్య గారు, మెదలు మా శ్రీనివాస్ గారు, వీళ్ళంతా కూడా నిజాయితీకి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చూసినా అవినీతిమయం, ఎక్కడ చూసినా విధ్వంసం, ఎక్కడ చూసినా ఆయన నలుగురిని పార్టీ ఆఫీసులో ఏజెంట్లుగా పెట్టుకొని ఎవరైతే పార్టీకి కలెక్షన్ చేస్తారో వాళ్ళని నలుగురిని పెట్టుకొని వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకుంటా కార్యకర్తలను కానీ, ప్రజలను కానీ, నాయకులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, మంత్రులకు కూడా కనీస అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఆయన చూసే అరాచక పాలనకు నేను ఈరోజు 20 సంవత్సరాలు చేసిన పార్టీకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఆయన సీఎం పేసీలేక అడుగు పెట్టలేదంటే మీరు గమనించండి. ఈరోజు నాకు సంతోషంగా ఉంది. ఈ పచ్చ జెండా కిందికి మళ్ళా తిరిగి వచ్చినందువల్ల నాకు ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలా, అటువంటి ముఖ్యమంత్రి మనకు అనవసరము అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ ఈ పార్టీకి పచ్చ జెండా కిందకు వచ్చిన దానికి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది.